నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఛానల్లో సూపర్ టేస్టీ ప్రోటీన్ రిచ్ పన్నీర్ ఫ్రాంకీని అయితే చేయబోతున్నామండి. సో దానికంటే ముందు ఫ్రెండ్స్, ఫ్రెష్గా హోమ్మేడ్ పన్నీర్ ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. మనకు మార్కెట్లో దొరికే పన్నీర్ కంటే మనం ఇంట్లో చేసే పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీకు తెలుసా? ఆ ఫ్రెష్ పన్నీర్తో చేసే ఫ్రాంకీ ఇంకెంత టేస్టీగా ఉంటుంది మరి. సో లేట్ చేయకుండా అయితే మనం ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించే ఈ వెజ్ ఫ్రాంకీ అనేది అవుట్ సైడ్ అనేది క్రిస్పీగా, ఇన్సైడ్ జ్యూసీగా అండ్ స్పైసీ స్టఫింగ్ అయితే ఉంటుందండి. సో ఎవరైనా సరే లైక్ చేసేస్తారు. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు కూడా దీన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చండి. సో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్గా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేయాలో, ఇంకా దాంతో పర్ఫెక్ట్ పన్నీర్ ఫ్రాంకీ ఎలా తయారు చేయాలో కూడా క్లియర్గా చూపిస్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఇంకెందుకు లేట్, ఇప్పుడైతే నేను పన్నీర్ ఏ విధంగా చేయాలో అయితే చూపించేస్తాను. ఇక్కడైతే నేను పన్నీర్ చేయడం కోసం 1 లీటర్ చిక్కటి పాలను అయితే తీసుకున్నానండి. వీటిని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. వీటిని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత 2-3 మినిట్స్కి మనకి ఇలా లైట్గా మీగడ అనేది రావడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఈ మీగడని మనం ఏం చేయాలంటే గరిట తీసుకొని మళ్ళీ పాలలోకే మిక్స్ చేస్తూ ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ పొంగు మొత్తం కూడా కిందికి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకుని మరో 5 నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలండి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక 3 నిమ్మకాయలని రసం తీసుకొని ఈ పాలలో 4 వైపులా కూడా ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత గరిటెని ఒకే డైరెక్షన్లో అయితే కలుపుతూ ఉండాలండి. ఇలా కలపడం వల్ల ఏంటంటే పాలు అనేవి పెద్ద ముక్కలుగా విరుగుతాయి అన్నమాట. సో మనకి పాలు విరిగిపోయిన పాలు అనేవి పెద్ద పెద్ద ముక్కలుగా వస్తే ఏంటంటే మనకి పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. మీరు డిఫరెంట్ డైరెక్షన్స్లో తిప్పకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో గరిటెను కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి పన్నీర్ అనేది పెద్ద పెద్ద పీసెస్ లాగా వస్తుందండి. ఇలా వస్తే కనుక పన్నీర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. సో ఇలా ఇప్పుడైతే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి వాటర్ అయితే పైకి తేలిపోతూ ఉంటుందండి పన్నీర్ వచ్చే కొద్దీ. సో కంప్లీట్గా మనకి పన్నీర్ అనేది ఇలా రావడం అయితే మనం గమనిస్తాము. ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచారంటే మనకి గట్టిగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక జాలి గిన్నెని ఒక పెద్ద గిన్నె మీద అయితే, ఒక ఖాళీ గిన్నె మీద అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకొని దీనిపైన ఒక కాటన్ క్లాత్ని కానీ, ఒక పెద్ద సైజులో ఉండే కర్చీఫ్ని కానీ మీరు ఈ విధంగా వేసుకొని మనం మిల్క్ని అందులో వేసేసుకోవాలండి. అప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది కిందికి దిగిపోతుంది. పెద్ద గిన్నె ఎందుకంటే మనకి కింద టచ్ కాకుండా అయితే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ కూల్ వాటర్ని కూడా మీరు యాడ్ చేసి మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా అయితే పిండేసుకోండి. మొత్తం పిండిన తర్వాత ఒకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఆ బౌల్లో పెట్టి దీని మీద ఏదైనా వెయిట్ని అయితే మనం పెట్టుకోవాలండి. మన ఇంట్లో కల్వం ఉంటుంది కదా, సో దాన్ని అయితే పెట్టుకోవాలి. మనం ఏ షేప్లో పెట్టుకుంటే అదే షేప్లో మనకి పన్నీర్ అయితే వస్తుందండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనం తీసేస్తే ఇలా మొత్తం వాటర్ అనేది వెళ్ళిపోయి చాలా సాఫ్ట్గా ఉండే మన పన్నీర్ అనేది వచ్చేస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనకి ఇక్కడ చూసారా, చూస్తేనే మీకు ఎంత సాఫ్ట్గా ఉందో అర్థమైపోతుంది. ఇలా మనం చేసుకున్న హోమ్మేడ్ పన్నీర్తో చేసిన పన్నీర్ కర్రీ కానీ రెసిపీస్ కానీ చాలా చాలా బాగుంటాయండి అన్నీ కూడా. ఇక్కడ నేను మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో. సో ఎక్కడ కూడా మనకి విరిగిపోకుండా పన్నీర్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంతో మనం పన్నీర్ ఫ్రాంకీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ వరకు నేను గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీరు మైదా కూడా తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో చేసింది చాలా ఫ్రెష్గా అయితే హెల్త్కి కూడా మంచిది కదా. ఇందులో నేను కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుని ఒకసారి ఈ విధంగా అయితే కలిపేసుకొని మధ్యలో చిన్న గుంట చేసుకుని ఫస్ట్ 2 కప్స్ తీసుకున్నాను కదండి, దాంట్లో ఒక 1/2 కప్పు వాటర్ అయితే వేసుకొని మొత్తం పిండికి మొత్తం వాటర్ అనేది టచ్ అయ్యేటట్టు కలుపుకోండి. ఫస్టే మీరు ఇలా కలుపుకుంటే ఏంటంటే గోధుమ పిండి అనేది చేతికి అంటుకుంటుంది. ఇది ఒక టిప్ అన్నమాట గోధుమ పిండి కలిపేటప్పుడు, చపాతీ పిండి. సో ఈ విధంగా ఉండగా అయిపోయిన తర్వాత దీని మీద 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ముద్దనైతే చేసుకొని మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి, ఒక 10-15 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం ఈ ఫ్రాంకీ కోసం మనం వెజిటేబుల్స్ అయితే తీసుకుందామండి. ఇక్కడ నేను దీనికోసం ఒక క్యారెట్, 2 క్యాప్సికమ్, అదేవిధంగా ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు
ఇక్కడ ఒక క్యాప్సికమ్ని నేను ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ విధంగా మనకు కట్ చేసుకుంటే ఏంటంటే మనకి వెజిటేబుల్స్ అనేది ఓవర్గా కుక్ కాకుండా ఉంటాయండి. ఈ విధంగా అయితే కట్ చేసుకుంటే మనకి ఈ ఫ్రాంకీ చేసుకోవడానికి మనకి ఈ వెజిటేబుల్స్ అనేవి పూర్తిగా కుక్ కానవసరం లేదండి, హాఫ్ బాయిల్ అయితే సరిపోతాయి అన్నమాట. సో దానికోసం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక హాఫ్ ముక్క క్యాబేజీని కూడా మీరు ఆ విధంగా కట్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగానే. సో ఇప్పుడు నేను తీసుకున్న పన్నీర్లో నేను ఒక హాఫ్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. అంటే ఆల్మోస్ట్ అది 150 ml వరకు మనకు ఉంటుందన్నమాట. మీరు ఎంత పన్నీర్నైనా యూస్ చేసుకోవచ్చండి దీంతో. సో నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి స్టఫింగ్కి ఈ పన్నీర్ అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందంటే అంటే తింటున్నప్పుడు మనకి పన్నీర్ పీసెస్ అనేది తగులుతూ చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ పన్నీర్లో ఒక హాఫ్ టీ స్పూను కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ని తీసుకోండి. అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, పావు టీ స్పూను ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అదేవిధంగా లాస్ట్లో కస్తూరి మేతిని అయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకొని ఒక ఫోర్క్ని తీసుకొని ఈ విధంగా క్రీమ్లా వచ్చే వరకు చేసుకొని పెరుగును కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పెరుగు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట, ఉండలుగా లేకుండా. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మీరు పన్నీర్ని అయితే కలుపుకొని ఒక 5 minutes పాటు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈ పన్నీర్ అనేది మనకి పక్కన పెట్టడం వల్ల ఏంటంటే దానికి మంచిగా మసాలాలు అనేవి చక్కగా పడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఐరన్ బాండీని కానీ ఈ విధంగా ఏదన్నా ఒక ఐరన్ ప్యాన్ని కానీ తీసుకొని దీనిలో నేను ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని అయితే తీసుకున్నానండి. మీరు బటర్ని కూడా తీసుకోవచ్చు, కానీ హోమ్ మేడ్గా చేసుకునేటప్పుడు మనం అన్నీ కూడా హోమ్ మేడ్గా ఉన్నవి చూపిస్తున్నానండి నేను. ఇప్పుడు ఈ నెయ్యి అనేది మరిగిన తర్వాత మనకి ఇందులో ఒక 3-4 వెల్లుల్లిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. సో ఈ వెల్లుల్లి అనేది వేగిన స్మెల్ అనేది మనకి మొత్తం స్టఫింగ్ అనేది పడుతుందన్నమాట. ఇదే చాలా చాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇందులో. సో ఈ వెల్లుల్లి వేయడం వల్లనే టేస్ట్ అయితే కంప్లీట్గా మారిపోతుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత మనం పన్నీర్ కలిపి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా వేసేసుకోండి. సో మనం పెరుగు అనేది వేసాం కదండి, పెరుగు వేయడం వల్ల ఏంటంటే కాసేపటికి పెరుగు అనేది మొత్తం కూడా ఆరిపోయి ఆ పన్నీర్ పీసెస్కి చక్కగా ఉప్పు, కారం, వేసిన మసాలాలు అన్నీ కూడా పడతాయన్నమాట. మీరు ఈ విధంగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వీటిని కలుపుతూ ఉంటే చూసారా అక్కడ పన్నీర్ అనేది మనకి ఎక్కడ కూడా విరగట్లేదండి. ఈ విధంగా కలుపుతూ ఉండండి. సో ఫైనల్గా అయితే మనం పన్నీర్లో లైట్గా దగ్గర పడుతుంది అన్నప్పుడు ఈ విధంగా ఉంది, ముక్కలుగా పెరుగు అనేది మనకి విరగడం అనేది మనం గమనిస్తాము. ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా వేసేసుకోండి స్టెప్ బై స్టెప్గా. ఇందులోనే కొంచెం నేను ఒక 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నానండి. సో మీరు ఒక బాండీలో కానీ ఈ విధంగా ఏదన్నా ప్యాన్ మీద కానీ, మీరు ప్యాన్ మీద అలవాటు లేకపోతే ఒక బాండీలో కానీ చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుతూ ఉంటే ఏంటంటే ఒక 2-3 minutes తర్వాత ఈ వెజిటేబుల్స్ అనేవి లైట్గా కుక్ అవ్వడం అనేది మనం గమనిస్తామండి. సో వెజిటేబుల్స్ అనేవి అడుగున అంటుకోకుండా ఒకసారి కింద నుంచి పైకి హై ఫ్లేమ్లోనే వీటిని ఈ విధంగా మీరు కలుపుతూ ఉండాలండి. మూత లాంటివి అలాంటివి పెట్టకూడదన్నమాట. ఒకసారి ఈ విధంగా అయితే మొత్తం కూడా కలిపేసుకోండి. సో ఇవి కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇందులో మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని, అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూను మళ్ళీ కారాన్ని కూడా ఒకసారి ఈ విధంగా స్ప్రింకిల్ అయితే చేసుకోండి. సో మనకి వెజిటేబుల్స్ అనేది లైట్గా కుక్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏవైతే యాడ్ చేసుకున్నారో లైట్గా మిరియాల పొడిని కూడా ఇక్కడైతే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కింది నుంచి పైకి అయితే మొత్తాన్ని కూడా కలుపుకొని మనకి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి స్టఫింగ్కి కొంచెం స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుందండి. మీకు ఇంకా స్పైసీనెస్ అనేది కావాలంటే ఇంకొద్దిగా కారాన్ని, మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ పిల్లలు ఉంటే మాత్రం నేను చూపిస్తున్న ఈ కొలతల్లో సరిపోతుందండి. సో వాళ్ళు కూడా ఎక్కువ స్పైసీ ఉండదు, అలా అని చప్పగా కూడా ఉండదండి. సో కరెక్ట్గా అయితే సరిపోతాయి అన్నమాట. సో ఇలా అయితే మనం స్టఫింగ్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కలుపుకొని పక్కన పెట్టుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో అది ఒకసారి తీసి చూద్దామండి. సో ఇప్పుడు సాఫ్ట్గా అయితే మనకి పిండి అనేది ఈ విధంగా అయితే వస్తుందండి, మంచిగా నాని. సో పిండి అనేది నానడం కూడా ఈ ఫ్రాంకీ రోల్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో
సో మనం వీటిని ఫస్ట్ అయితే చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అనమాట. మీరు పెద్దవి చేసుకోవాలనుకుంటే ఒక 5 అవుతాయండి, చిన్నవి చేసుకోవాలనుకుంటే ఒక 8 వరకు ఇవి అవుతాయండి. సో నేను పెద్దగానే చేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకైతే 5 వరకు వచ్చాయి. సో ఈ విధంగా ఉండని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేస్తూ అయితే కలుపుకోండి. ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత ఈ విధంగా మనకి సాఫ్ట్గా అయితే ముద్ద అయితే వస్తుందండి. సో ఇదే విధంగా మిగతా ఉండల్ని కూడా ఈ విధంగానే చేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని చపాతీలాగైతే చేసుకోవాలండి. ఇక్కడ నేను కొంచెం పొడిపిండిని తీసుకుని దాని మీద ఇట్లా చపాతీ ఉండని పెట్టుకొని మనం నార్మల్గా చపాతీస్ ఏ విధంగా అయితే చేసేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలండి. సో ఈ చపాతీ చేసుకునేటప్పుడు ఏంటంటే మామూలుగా మనం ఒకటే సైడ్ అనేది మనం చపాతీని ఈ విధంగా నూరకుండా 4 వైపులా చేసుకున్నామంటే మనకి అంచులు అనేవి ఈక్వల్గా మందంగా అయితే వస్తాయండి. అలాంటప్పుడు మనకి ఈ చపాతీ నార్మల్ చపాతీ కానీ ఇప్పుడు మనం చేసుకునే ఇది కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట. అంటే పొంగట్లేదు అని అనుకుంటాం కదా, ఎందుకు పొంగవు అంటే ఒక సైడ్ ఏమో పలుచగా చేసుకుంటారు, ఇంకొక సైడ్ మందంగా చేసుకుంటారు. సో ఈ విధంగా అంచుల వైపు ఎటు సైడ్ మందంగా ఉందో అటు సైడు మనం చపాతీని చేసుకున్నట్లయితే మంచిగా మనకి చపాతీలు అనేవి పొంగుతూ వస్తాయండి. మనం ఈ చపాతీ చేసుకునే లోపు మనం చపాతీ ఏ ప్యాన్ పైన అయితే చేసుకుంటామో ఆ ప్యాన్ని స్టవ్ మీద ఉంచేసినట్లయితే అది కొంచెం వేడెక్కుతూ ఉంటుందండి. మనకి చపాతీ ప్యాన్ అనేది వేడైన తర్వాత చపాతీ చేసుకుంటేనే మనకి మంచిగా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ముందే అయితే పెట్టుకున్నానండి. సో ఈ విధంగా మనం చపాతీ చేసేటప్పుడు కూడా లైట్గా మనం చపాతీని కొంచెం వేడైన తర్వాత వెంటనే మనం చపాతీని ఏంటంటే టర్న్ చేసేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎప్పుడైతే మనకి చపాతీ అది వేడి అయితే సరిపోతుందండి, కాలన అవసరం లేదు. సో ఇలా వేడి అయినప్పుడే మనం చపాతీని ఏంటంటే మనం సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం టర్న్ చేస్తామో నెక్స్ట్ వైపు అనేది బాగా కాలనివ్వాలండి. అంటే ఒక సైడ్ ఏమో లైట్గా వేడైన తర్వాత టర్న్ చేసాం కదా, అవతల వైపు బాగా కాలనివ్వాలన్నమాట. ఇప్పుడు మీరు నెయ్యిని కానీ నూనెని కానీ ఏది ఉంటే మీ దగ్గర అది ఒకసారి ఈ విధంగా అయితే చపాతీకి స్ప్రెడ్ చేసుకోండి. ఇక్కడ మనకి బబుల్స్ అనేవి రావడం అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఈ విధంగా బబుల్స్ అనేది వచ్చిన తర్వాత బిగ్ సైజులో మనకి బబుల్స్ అనేవి వస్తాయి. మీరు అప్పుడు మాత్రమే ఈ చపాతీని మనం టర్న్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు చపాతీలు ఈ విధంగా గరిటెతో మనం ఒకసారి ప్రెస్ చేయగానే కూడా పొంగుతూ వస్తాయండి. ఇప్పుడు కూడా రెండో వైపు కూడా మనం నెయ్యిని అప్లై చేసుకుంటాము. నార్మల్గా చపాతీకి మనం ఇంత యూజ్ చేయం, కానీ ఇప్పుడు మనం ఫ్రాంకీ రోల్ చేస్తున్నాం కాబట్టి తినేటప్పుడు టేస్టీగా ఉండడం కోసం అయితే మనం ఇక్కడ అప్లై చేసుకుంటున్నామండి. సో ఈ విధంగా చపాతీని అంచుల వైపు మిడిల్లో మొత్తం కూడా పర్ఫెక్ట్గా కాలే విధంగా ఉంచుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు ఈ చపాతీని అయితే కాల్చుకోండి. సో ఈ విధంగా చేసుకున్న ఈ చపాతీతో మనకి ఫ్రాంకీ రోల్ అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇక్కడ మీరు కాల్చిన చపాతీని ఏంటంటే ఒక ప్లేట్లోకి అయితే మీరు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత చపాతీకి మళ్ళీ లైట్గా ఒక 1/2 టీ స్పూను నెయ్యినైతే అప్లై చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర టమాటో కెచప్ కనుక ఉన్నట్లయితే లైట్గా దాన్ని మీ టేస్ట్కి సరిపడా టమాటో కెచప్ని అయితే యాడ్ చేసుకోండి. సో పిల్లలు అయితే దీన్ని యాడ్ చేయడం వల్ల అసలు నో చెప్పకుండా అయితే తినేస్తారండి. సో బాగుంటుంది. మీరు దీన్ని వద్దు అనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట. సో ఈ విధంగా లైట్గా అయితే నేను టమాటో కెచప్ని అయితే ఫస్ట్ అప్లై చేసుకుంటున్నాను. టమాటో కెచప్ అనేది ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ ఏదైతే ఉందో వెజిటేబుల్స్తో, సో దాన్ని నిలువుగా అయితే మీరు స్ప్రెడ్ చేసుకోండి. సో మీరు ఎంత ఎక్కువగా తినాలనుకుంటే అంత ఎక్కువగా మీరైతే ఆ స్టఫింగ్ని పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను తీసుకున్న 5 చపాతీస్కి ఏదైతే పిండి తీసుకున్నానో దానికి ఈ స్టఫింగ్ అనేది నిండుగా సరిపోయిందండి. సో ఇక్కడైతే నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఈ స్టఫింగ్ని అయితే తీసుకొని మీకు ఏ విధంగా దీన్ని రోల్ చేయాలో కూడా చూపిస్తానండి. మీకు ఇక్కడ మీ దగ్గర ఫాయిల్ పేపర్ కనుక ఉన్నట్లయితే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అప్పటికప్పుడు తినేసేటట్టు అయితే కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకసారి ఈ విధంగా స్టఫింగ్ అనేది యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పైన కొంచెం టమాటో కెచప్ అనేది గార్నిష్ చేసుకుంటే మరింత టేస్టీగా, తినేటప్పుడు తీయగా, స్పైసీనెస్గా, పన్నీర్ అనేది మధ్యలో సాఫ్ట్గా మనకి జ్యూసీగా తగులుతూ ఉంటుందండి. సో తినేటప్పుడు అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ఏ రెస్టారెంట్లోకి వెళ్ళినా మనకైతే ఇలాంటి టేస్ట్లు అయితే రావు. మనం కొంచెం
ఎఫర్ట్ పెడితే మనం ఇంట్లోనే హెల్తీగా మంచి టేస్ట్తో ఫుడ్ని అయితే తినేసేయచ్చండి. మీ దగ్గర ఆరిగానో కనుక ఉంటే ఆరిగానో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ విధంగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు చపాతీని రోల్ అయితే చేసుకోండి. మనకి ఇలా స్టఫింగ్ అనేది నిండుగా అయితే ఉంటుందండి. సో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మీరు మీ దగ్గర ఫాయిల్ పేపర్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఈ విధంగా చపాతీ కింద నేను చూపిస్తున్న విధంగా అయితే అరేంజ్ చేసుకోండి. ఇక్కడ మనం చపాతీ చివరి ఎండింగ్ ఏదైతే ఉందో సో దాన్ని ఈ ఫాయిల్ పేపర్లో అయితే ఉంచేసి ఈ విధంగా ఒక్కసారి ఫాయిల్ పేపర్ అనేది మనకి ఏ విధంగా ప్రెస్ చేస్తే ఆ విధంగా మనకి ప్రెస్ అయిపోతూ ఉంటుందండి. సో ఈ విధంగా అయితే మనం కవర్ చేసేసుకోవాలన్నమాట. సో ఏంటంటే వన్ సైడ్ మనం తింటున్నప్పుడు పడిపోకుండా ఉండడానికి దీన్ని అయితే మనం యూజ్ చేస్తాము. సో ఈ విధంగా అయితే మనం పట్టుకొని మనం తినేసేయచ్చండి. మనం లంచ్ బాక్సెస్లో కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ విధంగా అయితే మనం బాక్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు ఇంట్లో డైరెక్ట్గా తినేయాలి అని అనుకున్నప్పుడు ఫాయిల్ పేపర్ ఇవి ఏమి కూడా అసలు అవసరం లేదండి. డైరెక్ట్గా చేసుకుని రోల్లా చేసుకొని మనం వన్ సైడ్ చపాతీని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే కూడా డైరెక్ట్గా పట్టుకొని మనం తినేసేయచ్చు. లేదు ఇది కూడా టైం పడుతుంది అని అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీరు చపాతీని చేసుకొని ఈ స్టఫింగ్ అనేది పక్కన పెట్టేసుకొని కూడా తినేసేయచ్చండి. ఇది మంచి మనకి వెయిట్ లాస్ కానీ హెల్తీగా ఏదన్నా తినాలి అనుకున్నప్పుడు కానీ డైలీ తినే ఐటమ్స్ మనకు బోర్ కొడితే ఒకసారి మీరు ఈ విధంగా పన్నీర్ ఫ్రాంకీని అయితే ట్రై చేసి మీ ఇంట్లో ఇవ్వండి. చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంతేనండి, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీగా ఉండే పన్నీర్ ఫ్రాంకీ రోల్ అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ మీకు కనుక తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని హెల్తీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.